హాయ్, ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ఫర్గాటెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఈ సినిమాలో వచ్చే ట్విస్ట్లకి మీ బుర్ర బ్లాంక్ అయిపోతుంది. అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా లాగ్ చేయకుండా డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోయే ముందు ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం ఫిల్మీ నేను ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను. సో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోతే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే తన కుటుంబ సభ్యులతో కారులో వెళ్తూ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు. సడన్ గా తనకు మెలకు వచ్చేసి అమ్మ నాన్న అన్నయ్య అని చెప్పేసి అంటూ ఉంటాడు. సో దాంతో వాళ్ళ అన్నయ్య ఏమంటాడంటే వీడికి ఏదో పీడకలు వచ్చినట్టుంది, అందుకని మనం తలుచుకుంటున్నాడని చెప్పేసి అంటూ ఉంటారు. కట్ చేస్తే వీళ్ళ నలుగురు ఏంటంటే వాళ్ళ కొత్త ఇంటికి వెళ్తూ ఉంటారు అనమాట. సో అదే విధంగా వాళ్ళ కొత్త ఇంటి దగ్గరికి వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత హీరో ఏంటంటే సడన్ గా ఆ కారు దిగేసి ఈ ఇల్లు ఎక్కడో చూసినట్టుందరా అని చెప్పేసి వాళ్ళ అన్నయ్యతో అంటాడు. వాళ్ళ అన్నయ్య ఏంటంటే అలాంటిదేం లేదు రారా అని చెప్పి అంటంతో హీరో వాళ్ళ అన్నయ్య ఏంటంటే కుంటుతూ నడుస్తూ ఉంటాడు అనమాట. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళందరూ కార్లో వెళ్తున్నప్పుడు చిన్న యాక్సిడెంట్ ఒకటి అవుతుంది. కట్ చేస్తే హీరో వాళ్ళ నాన్న ఏంటంటే ఇంట్లో ఒక క్యాలెండర్ తొలగిస్తాడు. అది కూడా 1997 అనే సంవత్సరం అనమాట. అంటే ఈ కథ ఏంటంటే 1997 నడుస్తుంది అనమాట. కట్ చేస్తే హీరో ఏంటంటే తన రూమ్ లో బెడ్ వేసుకుని అన్ని సెట్ చేసుకుంటున్నప్పుడు సడన్ గా తన రూమ్ లోకి వాళ్ళ అన్న వస్తాడు. ఏంట్రా నీ రూమ్ లో చదువుకోవట్లేదని చెప్పి పనంగలోనే నా రూమ్ మొత్తం లాకేసి ఉంది. ఈ ఇంటి ఓనర్ ఏంటంటే తన పాత సామాన్లన్నీ ఆ గదిలో పెట్టేసి 1 మంత్ తర్వాత తీసుకెళ్తాడు. అందుకని నేను కూడా నీ రూమ్ లోకి వచ్చి పడుకుంటా అని చెప్పి పనంగలోనే ఇంక నేను హ్యాపీ అని చెప్పేసి వాళ్ళన్నీ అక్కడే పడుకోమని చెప్పి అంటాడు. సో దాంతో ఇద్దరు అన్నదమ్ములు ఏంటంటే అదే రూమ్ లో బెడ్లు వేసుకుని ప్రశాంతంగా అన్ని సదిరేసుకుని కిందకెళ్లి ప్రశాంతంగా కుటుంబ సభ్యులందరూ భోజనం చేస్తూ ఉంటారు. అదే సమయంలో హీరోకి ఏంటంటే విచిత్రంగా కొన్ని శబ్దాలు పైనుంచి వినిపిస్తూ ఉంటాయి. ఇదే విషయాన్ని వాళ్ళ అమ్మా నాన్నతో చెప్తే వాళ్ళు ఏమంటారంటే మాకేం వినిపించట్లేదురా, నువ్వు ప్రశాంతంగా తినని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి తింటాడు. కట్ చేస్తే పైకి వెళ్ళిన తర్వాత హీరో వాళ్ళ అన్న ఏంటంటే వాళ్ళ బెడ్ మీద వాళ్ళిద్దరు పడుకుంటారనమాట. సో పడుకున్న తర్వాత హీరో వాళ్ళ అన్న ఏంటంటే బుక్ చదువుకుని అలా పక్కన పెట్టేసి పడుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏంటంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటున్నప్పుడు అయినా సరే తన ఆపోజిట్ రూమ్ లోంచి సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. సో దాంతో హీరో ఏంటంటే ఎవరని చెప్పేసి ఆ రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు సడన్ గా వెనకాల నుంచి ఎవరో చేయేస్తారు. అది ఎవరో కాదు హీరో వాళ్ళ అన్న అనమాట. ఏమైంది నీకని చెప్పి పనంగులోనే ఏదో సౌండ్స్ వస్తున్నారా అని చెప్పి పనంగులోనే అలాంటిది ఏం లేదురా అని చెప్పేసి హీరోని వాళ్ళ అన్నయ్య బయటికి తీసుకెళ్తాడు. సరదాగా వీళ్ళిద్దరు ఏంటంటే బయట వర్షం పడటంతో గొడుగులు వేసుకొని సీనరీని చూస్తూ ఉంటారు. అదే సమయంలో హీరో వాళ్ళ అన్నయ్యకి ఫోన్ వస్తుంది. సరే అని చెప్పేసి తను మాట్లాడుకుంటూ సరదాగా నడుచుకుంటూ వెళ్తాడు. సో వెళ్తున్నప్పుడు ఏంటంటే కొంతమంది వచ్చేసి హీరో వాళ్ళ అన్నయ్యని కొట్టేసి కిడ్నాప్ చేసి అక్కడ నుంచి తీసుకెళ్తాడు. హీరోకి భయం వేసి చూసి పరిగెడుతూ ఉంటాడు. కానీ అప్పటికే కారు వెళ్ళిపోయింది. సో అయినా సరే హీరో ఏం చేస్తాడంటే ఆ కారు నెంబర్ గుర్తుపెట్టుకుంటాడు. హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మ నాన్నతో జరిగిన విషయం చెప్తాడు. ఆ తర్వాత కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. కట్ చేస్తే హీరో ఏంటంటే ఒక బెడ్ మీద నిద్రపోతూ ఉంటాడు. సడన్ గా తనకి ఏంటంటే ఎవరో ఒక వ్యక్తి ఇద్దరిని చంపినట్టు కలుస్తూ ఉంటుంది. సడన్ గా తనకి మెలకు వచ్చి చూసి అన్నయ్యని చెప్పేసి వాళ్ళ అమ్మా నాన్న అడుగుతాడు. కానీ వాళ్ళ అమ్మా నాన్న ఏమంటారంటే ఇంకా అన్నయ్య ఆచూకీ దొరకలేదని చెప్పేసి అంటారు. కట్ చేస్తే వాళ్ళ అన్నయ్య కోసం ఏంటంటే ఇద్దరు డిటెక్టివ్లు వస్తారనమాట. సో వచ్చిన తర్వాత వాళ్ళ అన్నయ్య గురించి ఆ తర్వాత ఆ కార్ డీటెయిల్స్ చెప్తాడు. కానీ వాళ్ళు ఏమంటారంటే ఆ నెంబర్ తో అసలు కారే లేదని చెప్పి అంటారు. సో దాంతో ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఏ క్షణమైనా ఫోన్ చేస్తారని చెప్పేసి రికార్డర్లు పెట్టుకుని ఆ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పటికీ ఫోన్ చేయరు. కట్ చేస్తే మరో పక్క ఏంటంటే హీరో పడుకుంటే ఆ కళలు వస్తూనే ఉంటాయి. కట్ చేస్తే హీరో ఒక రోజు నిద్రపోతున్నప్పుడు సడన్ గా తన ఆపోజిట్ రూమ్ లో సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఏంటి అని చెప్పేసి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. సరే అని చెప్పేసి పడుకుంటే కరెక్ట్ గా పక్కన ఎవరు వచ్చినట్టు ఉంటుంది. దాంతో మెలకు చూస్తే ఎవరు ఉండరు. ఆ తర్వాత బయట ఎవరో డోర్ కొడతారు. సో ఏంటని వెళ్ళి చూస్తే వాళ్ళ అమ్మ నాన్న. సో వాళ్ళ అమ్మ నాన్న పక్కన హీరో వాళ్ళ అన్నయ్య కూడా ఉంటాడు. సో ఏంటంటే 19 రోజుల తర్వాత వాళ్ళ అన్నయ్య తిరిగి మళ్ళీ ఇంటికి వస్తాడు. సో వచ్చిన తర్వాత హీరో ఎంతగానో ఆనందపడతాడు. ఆ తర్వాత పోలీసులు వచ్చేసి ఈ 19 రోజులు ఏమైందని చెప్పి పనంగులోనే హీరో వాళ్ళ అన్నయ్య ఏమంటాడంటే నాకు మత్తిండిషన్ ఇచ్చి పడుకోబెట్టారు, ఆ తర్వాత తప్పించుకొని పారిపోయచ్చు అని చెప్పి అంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఏంటంటే హీరో వాళ్ళ అన్నయ్య ఏంటంటే ప్రశాంతంగా పడుకుంటారు. కానీ సడన్ గా హీరో వాళ్ళ అన్నయ్య లెగిసి బయటికి వెళ్తాడు. కానీ హీరో ఏమనుకుంటాడంటే ఎక్కడికో వెళ్తున్నాడు అని చెప్పేసి తాను కూడా ప్రశాంతంగా పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఏంటంటే హీరోకి ఏంటంటే కొంచెం మానసిక స్థితి సరిగా ఉండదన్నమాట. సో దానికి టాబ్లెట్లు వేసుకుంటున్నప్పుడు ఒక టాబ్లెట్ కింద పడి ఒక డస్ట్ కిందకి వెళ్తుంది. సో దాన్ని తీసుకున్న ప్రాసెస్ లో హీరో వాళ్ళ అన్నయ్య వచ్చేసి ఏంట్రా అన్నప్పుడు ఏం లేదని అని చెప్పేసి అంటాడు. అదే సమయంలో అమ్మ నాన్న బయటికి వెళ్లారు, సరదాగా నూడిల్స్ చేసుకుని తిందామని చెప్పి అనంగలోనే హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు నూడిల్స్ చేసుకుని తింటున్నప్పుడు ఏంటంటే హీరో వాళ్ళ అన్నయ్యని అడుగుతాడు నేను రాత్రి ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అనంగలోనే హీరో వాళ్ళ అన్నయ్య ఏమంటాడంటే నేను ఎక్కడికి వెళ్ళాను నీ పక్కనే పడుకుంటా అని చెప్పి అంటాడు. ఊరుకానే నువ్వు బయటకు వెళ్తే అని చెప్పి అనంగలోనే ఏమో బాబు నువ్వు టాబ్లెట్లు వేసుకోవడం వల్ల ఏ డౌట్లు పెడితే ఆ డౌట్లు అడుగుదని చెప్పేసి హీరో వాళ్ళనే అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ హీరో ఒకటి అబ్జర్వ్ చేస్తాడు. ఏంట్రా నువ్వు కాలు కుంటుతున్నా మామూలుగా నడుస్తున్నావు ఏమైంది అని చెప్పి అనంగలోనే హీరో వాళ్ళ అన్నయ్య ఏంటంటే అలాంటిదేం లేదని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత ఏంటంటే హీరో ఏంటంటే చదువుకుని అదే టేబుల్ మీద నిద్రపోతూ ఉంటాడు. సడన్ గా వెనకాల వాళ్ళ అన్నయ్య వచ్చేసి హీరోకి సంబంధించిన లెడ్ పెన్సిల్ ఒకటి ఉంటుందన్నమాట. సో దాంతో తనని పొడవాలనుకుంటాడు. కానీ పొడిచే సమయానికి ఆ లెడ్ కింద పడిపోతుంది. కట్ చేస్తే తానేంటంటే అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. అదే సమయంలో
సమయంలో హీరోకి మెలకు వచ్చేసి వాళ్ళ అన్నయ్యని ఫాలో అవుతూ ఉంటాడు. వాళ్ళ అన్నయ్య ఏంటంటే ఒక కారులో ఒక ప్రదేశానికి వెళ్లి ఒక ఇద్దరు వ్యక్తుల్ని కలుస్తాడు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో కాదు, హీరో తప్పిపోయినప్పుడు ఇంటర్గేట్ చేయడానికి వచ్చిన డిటెక్టివ్ అనమాట. సో దాంతో హీరోకి ఏం అర్థం కాదు. సరే అని చెప్పేసి వాళ్ళ అన్నయ్యని ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళ ముగ్గురు లోపలికి వెళ్ళిపోతారు. హీరో కూడా వాళ్ళని ఫాలో అవుతాడు. కట్ చేస్తే వాళ్ళ అన్నయ్య తప్ప మిగతా ఇద్దరు ఉన్న కదా వాళ్ళు ఏంటంటే హీరోని చూస్తారు. చూసి ఏంట్రా నువ్వు ఇక్కడ అని చెప్పేసి హీరో వెనకాల పడతారు. కానీ హీరో ఏంటంటే అక్కడ నుంచి తప్పించుకొని ఒక గోడ పక్కన దాక్కొని ఉంటాడు. అదే సమయంలో వెనకాల నుంచి ఎవరో ఒక అతను మతమందు తన ముక్కు దగ్గర పెడతాడు. అలా పెట్టింది ఎవరో కాదు, హీరో వాళ్ళ అన్నయ్యే. కట్ చేస్తే హీరో మళ్ళీ ఎక్కడైతే నిద్రపోయాడో అదే ప్లేస్ లో ఉంటారు. సో హీరోకి ఏంటంటే మెలకు చూస్తే పక్కన బెడ్ లో వాళ్ళ అన్నయ్య ఉంటాడు. హీరోకి అసలు ఏమీ అర్థం కాదు, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. అప్పుడు హీరో ఏంటంటే వాళ్ళ అన్నయ్య కలిగి డౌట్ గా చూస్తూ ఉంటాడు. అదే సమయంలో వాళ్ళ అన్నయ్య కూడా మెలకు వస్తుంది. వాళ్ళ అన్నయ్యకి మెలకు రావడంతో హీరో దూరంగా వెళ్తూ ఉంటాడు. అదే సమయానికి హీరో వాళ్ళ అన్నయ్య ఏంటి ఏమైందిరా నీకు అని చెప్పి అంటూ ఉంటుంటే హీరోకి భయం వేసి బాత్రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకుంటాడు. సో వెంటనే హీరో వాళ్ళ అన్నయ్య వచ్చేసి ఏమైందిరా నీకు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తానని చెప్పి అనంగలోనే హీరో ఒక రాడ్ తీసుకుని బయటకు వచ్చి వాళ్ళ అన్నయ్య మీద అటాక్ చేస్తాడు. సో దాంతో హీరో వాళ్ళ అన్నయ్య ఏమంటాడంటే ఏమైందిరా నీకని చెప్పి అనంగలోనే హీరో ఏమంటాడంటే నువ్వు మా అన్నయ్య కాదంటాడు. అంతేకాకుండా నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తానని చెప్పి అనంగలోనే హీరో వాళ్ళ అన్నయ్య ఏమంటాడంటే నేను మీ అన్నయ్యనేరా, నేను బయటికి వెళ్ళలేదు, వెళ్ళిన నేను ఎందుకు వెళ్తాను, నీ పక్కనే పడుకున్నాను, అయినా అసలు నేను టాక్సీలోనే వెళ్ళలేదని చెప్పి అంటంతో హీరో కూడా ఏంటంటే నువ్వు మా అన్నయ్య కాదని చెప్పి అంటాడు. అదే సమయంలో హీరో వాళ్ళ అన్నయ్య ఏంటంటే ఇంతకు నువ్వు టాబ్లెట్ వేసుకోవడం లేదని చెప్పి అనంగలోనే హీరో ఏంటంటే అప్పుడు తనకి స్ట్రైక్ అవుతుంది. తన టాబ్లెట్ వేసుకోలేదని చెప్పేసి సారీ అని చెప్పేసి వెంటనే ఆ టాబ్లెట్ వేసుకుంటాడు. కట్ చేస్తే వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత తన టేబుల్ మీద ఏంటంటే హీరో వాళ్ళ అన్నయ్య చంపాలనుకున్న ఆ పెన్సిల్ కొమ్ము ఉంటుందన్నమాట. ఇంకో విషయం ఏంటంటే హీరోకి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అయినా మా అన్నయ్య నువ్వు అసలు కారులో వెళ్ళావని చెప్పి అడగలేదు, కానీ వాడు మాత్రం నేను కారులో వెళ్ళలేదు అంటున్నాడు. అంటే ఖచ్చితంగా వాడు అబద్ధం చెప్తున్నాడని చెప్పేసి ఇదే విషయాన్ని హీరో వాళ్ళ అమ్మతో చెప్తాడు. ఇప్పుడు మన ఇంట్లో మన అన్నయ్య ఉన్నాడు కదా, వాడు మన అన్నయ్యే కాదు, వాడు ఎవడో అని చెప్పేసి హీరో ఏంటంటే వాళ్ళ అమ్మకు చెప్తాడు. సో వాళ్ళ అమ్మ ఏముంటుందంటే మరి విషయం నాన్నకు చెప్దాం చెప్పి అనంగలోనే లేదు టెన్షన్ పడతాడు నాన్న అని చెప్పేసి మనమే పట్టుకుందాం అని చెప్పేసి హీరో అక్కడి నుంచి తన రూమ్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరో ఏంటంటే తన రూమ్ లో కూర్చున్నప్పుడు ఆపోజిట్ రూమ్ నుంచి సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఈసారి ఏది ఏమైనా సరే ఆ రూమ్ డోర్ ఓపెన్ చేయాలని చెప్పేసి ఒక సాఫ్ట్ బాల్ బ్యాట్ పట్టుకుని ఆ రూమ్ లోకి వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత ఆ రూమ్ వెతుకుతున్నప్పుడు సడన్ గా వాళ్ళ అన్నయ్య ఉరేసుకొని కనిపిస్తాడు. కట్ చేస్తే సడన్ గా హీరోకి మెలకు వస్తుంది. అది కూడా అర్ధరాత్రి అన్నమాట. సో దాంతో హీరో ఏంటంటే మెల్లగా బయటకు వస్తున్నప్పుడు వాళ్ళ అమ్మ ఏంటంటే బయట ఎవరితో ఫోన్ లో మాట్లాడుతుంది. ఎవరితో అంటే అది కూడా హీరో వాళ్ళ అన్నయ్యతో అనమాట. సో తనతో ఏమంటుందంటే మీ తమ్ముడికి నీ గురించి నిజం మొత్తం తెలిసిపోయింది, నువ్వు పద్దాకలు బయటకు వెళ్తుంటే వాడు కనిపెట్టేశాడని చెప్పేసి వాళ్ళ అమ్మ ఏంటంటే వాళ్ళ అన్నయ్యకి చెప్తుంటుంది. సో దాంతో హీరోకి మైండ్ పోతుందన్నమాట. ఇదే ప్రాసెస్ లో హీరో వాళ్ళ అమ్మకి ఏంటంటే తన వెనకాల నుంచి ఎవరో వింటున్నట్టు అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ హీరో ఉండడు. సో తన కొడుకు మీద తనకు డౌట్ వచ్చేసి అసలు బెడ్రూమ్ లో తన కొడుకు ఉన్నాడా లేదని చెప్పేసి వెళ్తుంది. ఈ ప్రాసెస్ లో హీరో ఏంటంటే ఇంటి వెనకాల నుంచి ఒక పైప్ పట్టుకొని తన బెడ్రూమ్ లోకి వెళ్ళి పడుకుంటాడు. వెళ్ళి డోర్ తీసి చూస్తే హీరో ఏంటంటే అక్కడ పడుకొని ఉంటాడు. సో దాంతో వాళ్ళ అమ్మ ఏంటంటే వచ్చి చూస్తే హీరో మొత్తం తడిసిపోయి ఉంటాడు. సో దాన్ని బట్టి తనకు అర్థమైపోతుంది వీడు బయట నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఈ బెడ్ మీద పడుకున్నాడని చెప్పేసి. సరే అని చెప్పేసి హీరో వాళ్ళ అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే హీరో ఏంటంటే లెగ్స్ చూస్తాడు, కానీ వాళ్ళ అమ్మ అక్కడి నుంచి వెళ్ళదు, తనని చూస్తుంది. ఆ తర్వాత సరే బాయ్ అని చెప్పేసి వాళ్ళ అమ్మ కిందకు వచ్చేస్తుంది. కిందకు వచ్చిన తర్వాత చక్కగా సిగరెట్ కాల్చుకుంటూ వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి చెప్తుంది. సో ఈ ప్రాసెస్ లో ఏంటంటే హీరోకి డౌట్ వచ్చేసి విండోలోంచి దూకి అసలు ఇంటి వెనకాల నుంచి పారిపోదని చెప్పేసి పారిపోతున్నప్పుడు సడన్ గా గేట్ దగ్గరికి వస్తాడు. సో వచ్చిన తర్వాత అక్కడ హీరో వాళ్ళ నాన్న ఉంటాడు. సో దాంతో హీరో ఏం చేస్తాడంటే సరే వెనక్కి వెళ్దాం అనుకున్నప్పుడు సడన్ గా వాళ్ళ అమ్మ ఉంటుంది. ఇలా కాదని చెప్పేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. అదే సమయంలో హీరో వాళ్ళ అమ్మ ఏంటంటే వాడిని పట్టుకొని చెప్పేసి అక్కడ ఉన్న కుర్రాడికి సైగ చేస్తుంది. సో దాంతో వెంబడపడుతూ ఉంటాడు. ఈ ప్రాసెస్ లో హీరో ఏంటంటే అనుకోకుండా ఒక కార్ కి అడ్డం పడతాడు. ఆ కారు పోలీస్ కారు. సో దాంతో పోలీసులు హీరోని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి అసలు ఏం జరిగిందని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే వాళ్ళు అసలు మా అమ్మ నానే కాదు, టోటల్ గా నా కుటుంబం చేంజ్ అయిపోయిందని చెప్పి అనగలోనే పోలీసులు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో డీటెయిల్స్ తీసుకుంటారనమాట. సో దాంతో హీరో డీటెయిల్స్ తీసుకొని ఒక ఆధార్ కార్డ్ లాంటిది బయటకు తీస్తారు. సో దాంతో అంతా బాగానే ఉంది, నీ క్రిమినల్ రికార్డ్ ఏం లేదు, మరి ముఖ్యంగా నీకు ఒక 41 సంవత్సరాలు ఉంటాయి, అయినా ఇంత పెద్ద వయసు వచ్చి మీ అమ్మా నాన్న ఎందుకు అనుమానిస్తారని చెప్పి అనంగలోనే హీరో షాక్ అయిపోతాడు. నాకు 41 సంవత్సరాలు ఏంటి, నాకు ఇంకా 20 సంవత్సరాలు కదని చెప్పి అనంగలోనే పోలీసులందరూ నవ్వుతారు. కానీ హీరో ఏమంటాడంటే ఇది 1995 సంవత్సరం కదా అని చెప్పి అనంగలోనే అంత సీన్ లేదమ్మా, అక్కడ ఉన్న క్యాలెండర్ చూడని చెప్పి అనంగలోనే హీరో పక్కనే ఉన్న క్యాలెండర్ చూస్తాడు. అందులో 2017 ఉంటుంది. సో అదిరిపోయి ట్విస్ట్ రివీల్ అవుతుంది. సో దాంతో హీరోకి ఒక విషయం అర్థం అవుతుంది, తనకి 41 సంవత్సరాలు అని చెప్పేసి. అంతేకాకుండా హీరో ఫేస్ కూడా మారిపోతుంది. సో బేసికల్ గా హీరో ఏంటంటే ఇలాగే ఉంటాడు, కానీ తానేంటంటే నేను ఇంకా చిన్నవాడిని, నా వయసు 21 సంవత్సరాలు అనుకోవటం వల్ల తాను అలాగున్నాడు. ఆ తర్వాత ఆ కన్ఫ్యూజన్ లో మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత తన రూమ్ కి ఆపోజిట్ రూమ్ లో ఉన్న రూమ్ లోకి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ ఏంటంటే ఒక హత్య జరిగినట్టు, ఎవరో ఒక మనిషిని పొడి చేసినట్టు ఒక క్రైమ్ సీన్ లా ఉంటుందన్నమాట. సో దాంతో హీరోకి ఏమీ అర్థం కాదు. అదే సమయంలో హీరో వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న
వస్తారు. సో వచ్చిన తర్వాత ఈ హీరో ఏమంటాడంటే వాళ్ళ అన్నయ్యతో అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అనంగలోనే అప్పుడు హీరో వాళ్ళ అన్నయ్య ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. అదేంటంటే కరెక్ట్ గా 25 సంవత్సరాల క్రితం ఈ గదిలో 2 హత్యలు జరిగినాయి. కానీ ఆ హత్య చేసింది ఎవరో కనిపెడతాం చాలా కష్టం అయిపోయింది. కొరియన్ గవర్నమెంట్ ప్రకారం ఏంటంటే 15 సంవత్సరాల తర్వాత, అంటే ఒక హత్య జరిగి 15 సంవత్సరాల తర్వాత ఆ కిల్లర్ ని పట్టుకున్నా కూడా ఉపయోగం ఉండదు. కానీ వీళ్ళు ఏంటంటే 20 సంవత్సరాలు ఆ హంతకుడిని పట్టుకోలేకపోతారు. అంటే ఆ కిల్లర్ ని పట్టుకున్నా ఉపయోగం ఉండదు. కాకపోతే ఆ కుటుంబ సభ్యులు ఏంటంటే ఆ హత్యలు ఎవరు చేశారని చెప్పేసి ఒక డిటెక్టివ్ ని పెట్టుకొని ఇప్పటికీ వెతుకుతూనే ఉంటారు. అదే ప్రాసెస్ లో ఆ డిటెక్టివ్ ఏంటంటే ఆ 2 హత్యలు చేసింది హీరోనే అని చెప్పేసి హీరోని తీసుకెళ్లి ఇంటర్గేట్ చేస్తూ ఉంటాడు. ఆ ఇంటర్గేషన్ లో డిటెక్టివ్ గా అర్థమైంది ఏంటంటే హీరో గతాన్ని మర్చిపోయాడని చెప్పేసి వెంటనే ఒక సైకియాట్రిస్ట్ ని పిలుస్తారు. ఆ సైకియాట్రిస్ట్ ఎవరో కాదు, హీరోకి ఇప్పటి వరకు ఫాదర్ గా నటించిన అతను అనమాట. సో అతను వచ్చేసి ఏమంటాడంటే బేసికల్ గా ఇతను మెమరీ లెస్ అయ్యాడు కాబట్టి కొన్ని టాబ్లెట్ వేసి ఇతన్ని హిప్నోటైజ్ చేసి ఇతన్ని ఎక్కడి వరకు గుర్తు పెట్టుకున్నాడో అక్కడి నుంచి మనం కంటిన్యూ చేస్తే ఇతను హత్యలు చేయడానికి రీజన్ ఏంటి, అసలు ఈ హత్యలు ఇతనే కాదో తెలిసిపోద్దని చెప్పేసి అంటంతో సో వాళ్ళు ఏంటంటే హీరోని హిప్నోటైజ్ చేసి కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. అప్పుడు ఏమంటాడంటే నేను మా అమ్మ మా నాన్న మా అన్నయ్య కారులో వెళ్తాను. సో అప్పటి వరకు తనకు గుర్తుంటుంది అనమాట. సో దాంతో ఈ డిటెక్టివ్ ఏం చేస్తాడంటే ఆ హిప్నోటైజ్ చేసి అతన్ని తండ్రి గాను ఆ తర్వాత ఒక ఆవిడ్ని మదర్ గాను మరి ముఖ్యంగా ఒక డాన్ ని వాళ్ళ అన్నయ్య గాను సెట్ చేసి పెడతాడు. ఇంతవరకు బాగానే ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళందరూ భోజనం చేసేటప్పుడు ఈ క్రైమ్ సీన్ జరిగిన ప్లేస్ ఉంటుంది కదా, అదే ఇంట్లో వీళ్ళ నలుగురిని దింపుతారు. దింపిన తర్వాత వీళ్ళు భోజనం చేసేటప్పుడు పైన సౌండ్లు చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఆ హీరోకి అవన్నీ గుర్తొస్తాయని, అయినా సరే గుర్తురాదు. కానీ ఇదంతా బాగా జరుగుతున్నప్పుడు హీరో వాళ్ళ అన్నయ్య క్యారెక్టర్ చేస్తున్న అతను ఒక డాన్ అనమాట. సో తనని కొంతమంది వచ్చి తీసుకెళ్తారు అనమాట, అరెస్ట్ చేసి తీసుకెళ్తారు పోలీసులు. అయినా సరే అతన్ని రిలీజ్ చేపించి మళ్ళీ తీసుకొచ్చి పెడతారు. కాకపోతే హీరో ఏంటంటే అక్కడి నుంచి వీడి వాళ్ళ అన్నయ్య కాదని చెప్పేసి కనుక్కుంటాడు. కట్ చేస్తే ఇదంతా బయటపడి వాళ్ళ అన్నయ్య కాదని చెప్పేసి ఆ డాన్ గడి హీరోకి చెప్తాడు. ఇదిలా ఉంటే కథ ప్రజెంట్ కి వస్తుంది అనమాట. ప్రజెంట్ లో ఏంటంటే అసలు ఎందుకు చంపాయి, ఎందుకు వాళ్ళిద్దరిని చంపాయని చెప్పేసి ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు హీరో ఏమంటాడంటే నాకేం గుర్తురాట్లేదని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈ ప్రాసెస్ లో నువ్వు గనక నిజం చెప్పకపోతే ఆ డిటెక్టివ్ నిన్ను చంపేస్తాడని చెప్పి అనంగలోనే హీరోకి భయం వేసి ఆ కారులోంచి దూకేస్తాడు. ఆ తర్వాత వీళ్ళందరూ ఏంటంటే హీరోని చేజ్ చేస్తున్నప్పుడు సడన్ గా హీరో పారిపోతున్నప్పుడు సడన్ గా తనని ఒక కారు గుద్దేస్తుంది. సో దాంతో హీరోని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇప్పుడు హీరోకి ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుర్తు వస్తుంది. కట్ చేస్తే ఇప్పుడు సినిమా ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. హీరో ఏంటంటే సరదాగా ఒక పార్క్ లో నుంచి పాటలు వింటున్నప్పుడు హీరో వాళ్ళ అమ్మ నాన్న ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య సో వాళ్ళందరూ వచ్చేసి రారా అని చెప్పేసి హీరోని కారు ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటారనమాట. సో అలా వెళ్తున్నప్పుడు ఏంటంటే అనుకోకుండా హీరో వాళ్ళ కారుకి యాక్సిడెంట్ అయిపోతుంది. ఆ యాక్సిడెంట్ లో హీరో వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోతారు. కానీ హీరో వాళ్ళ అన్నయ్య మాత్రం బతుకుంటాడు. కాకపోతే తనకి ఏంటంటే ఒక పెద్ద ఆపరేషన్ చేయాలి. కానీ దానికి డబ్బులు బాగా ఎక్కువ అవుతాయి. కాకపోతే అప్పట్లో ఏంటంటే కొరియన్ గవర్నమెంట్ అంటే బాగా లాస్ లో ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మనీకి స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కానీ హీరోకి ఏంటంటే ఎవరిని అడిగినా సరే అప్పులు దొరకవు. ఇలా కాదని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుందన్నమాట. సో ఆ వెబ్సైట్ లో ఏంటంటే నేను ఎటువంటి పని అయినా చేస్తాను, నాకు కొంచెం పని ఇప్పించని చెప్పేసి అంటాడు. మరీ ముఖ్యంగా ఎక్కడ యాడ్లు కనిపిస్తే అక్కడ అందరికి ఫోన్ చేసి నాకు ఏదో పని కావాలి, నాకు డబ్బులు కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇదే సమయంలో సడన్ గా హీరోకి ఒక మెసేజ్ వస్తుంది ఒక మెయిల్ నుంచి. ఆ మెయిల్ ఏంటంటే డబ్బుల కోసం ఏ పని చేస్తానో కదా అని చెప్పి అనంగలోనే అవును అంటాడు. కాకపోతే ఒకళ్ళు చంపాలని చెప్పి అనంగలోనే హీరో ఫస్ట్ కాదనుకుంటాడు. కానీ వాళ్ళ అన్నయ్య ప్రాణం కోసం సరే అని చెప్పేసి ఒప్పుకుంటాడు. కట్ చేస్తే అతను ఏంటంటే ఒక అడ్రస్ ఇచ్చి ఆ ఇంట్లో ముగ్గురు ఉంటారు, ఒక తల్లి ఇద్దరు పిల్లలు. కాకపోతే ఆ ఇద్దరు పిల్లల్ని పక్కన పెట్టేసి ఆ తల్లిని చంపాలని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ ఇంటికి వెళ్తాడు. ఆ ఇల్లు ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో ఒక ఇంట్లో దిగుతారు కదా, ఆ ఇల్లు అనమాట. సో ఇంట్లో లోపలికి వెళ్ళిన తర్వాత హీరోకి తను చేస్తుంది తప్పని చెప్పి అర్థమైపోయి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు సడన్ గా ఆ ఇంట్లో ఉన్న ఆవిడ చూస్తుంది అనమాట. సో దాంతో ఆవిడ గట్టిగా అరుస్తుంది. హీరో ఏమంటాడంటే నేను ఏం చేయను మిమ్మల్ని, ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పి అన్నా సరే ఆవిడే అరుస్తూనే ఉంటుంది. అదే సమయంలో ఆవిడ కూతురు వస్తుంది. ఆ అమ్మాయి కూడా అరుస్తున్నప్పుడు హీరో ఏంటంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నోరు మోద్దని చెప్పి ట్రై చేస్తున్నప్పుడు అనుకోకుండా కత్తి ఆ అమ్మాయి గుచ్చుకుంటుంది. ఆ అమ్మాయి చచ్చిపోతుంది. సో దాంతో తన కూతురు చచ్చిపోయిందని చెప్పేసి ఆవిడ పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈ ప్రాసెస్ లో ఆవిడని కూడా చంపేస్తాడు. కట్ చేస్తే ఇంకా మిగిలింది ఆ పిల్లాడు. హీరో ఏం చేస్తాడంటే ఆ పిల్లాడిని నువ్వు గదిలోకి వెళ్ళి పడుకో, అమ్మ నాన్న వస్తారని చెప్పి అనంగలోనే ఆ పిల్లాడు గదిలోకి వెళ్ళి పడుకుంటాడు. కట్ చేస్తే ఇప్పుడు ఒక అద్భుతమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ ఇంట్లో ఒక గ్రూప్ ఫోటో చూస్తాడనమాట. అందులో ఒక డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టరే హీరో వాళ్ళ అన్నయ్యకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. అంటే హీరోకి పనిచ్చింది కూడా ఆ డాక్టరే అనమాట. ఎందుకు తన కుటుంబాన్ని చంపాలనుకుంటాడని చెప్పేసి హడావుడిగా హీరో ఏంటంటే వాళ్ళ అన్నయ్యకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఈ గ్యాప్ లో ఇంట్లో ఉన్న ఆ చిన్నపిల్లాడు ఏంటంటే వాళ్ళ అమ్మ ఆ తర్వాత వాళ్ళ అక్క శవాన్ని చూసి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తాడు, అంటే డాక్టర్ కి ఫోన్ చేస్తాడు. సో డాక్టర్ కి ఏంటంటే తన భార్యతో పాటు తన కూతురు కూడా చచ్చిపోయిందని తెలుస్తుంది. సో దాంతో హీరో మీద కోపంగా ఉంటాడు. ఈ లోపు హీరో కోపంగా వచ్చి ఎందుకు మీ కుటుంబాన్ని మీద చంపాలనుకున్నారు చెప్పి అంటంతో ఆ డాక్టర్ కి ఏంటంటే అసలు నా కూతురుని ఎందుకు చంపామని చెప్పేసి హీరో గొంతు పట్టుకుని తనని చంపపోతాడు. ఈ ప్రాసెస్ లో ఆ డాక్టర్ ఏంటంటే కాలు జారి పైనుంచి కింద పడి చచ్చిపోతాడు. ఇంతకీ ఆ డాక్టర్ తన కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటాడంటే తన భార్య పేరు మీద చాలా ఇన్సూరెన్స్ లు కడుతూ ఉంటాడు. ఈ ప్రాసెస్ లో
కేసులో వాళ్ళు ఆవిడ చచ్చిపోయింది అనుకో, ఆ ఇన్సూరెన్స్ డబ్బులన్నీ వస్తాయి, తను తన పిల్లలతో కలిసి హ్యాపీగా ఉండొచ్చని చేస్తాడనమాట. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ లాస్ అయిపోయి ఎవరి దగ్గర డబ్బులు ఉండవు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్ కు వస్తుంది. ప్రజెంట్ లో హీరో యాక్సిడెంట్ అయింది కదా, హీరోకి మెలకు వస్తుంది. ఈ టైంలో హీరో ఏంటంటే గతాన్ని తలుచుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటాడు, కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అదే సమయానికి ఆ డిటెక్టివ్ అక్కడికి వచ్చి ఇక మీద నువ్వు బతికున్న కూడా పెద్ద యూజ్ లేదని చెప్పేసి తనకు ఒక సెల్లిన్ బాటిల్ ఎక్కిస్తూ ఉంటారనమాట. అందులో విషయం కలబోతుంటే ఆ 2 హత్యలు చేసింది నేనేం చెప్పి అంటాడు. సో దాంతో ఆ డిటెక్టివ్ కి మైండ్ పోతుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే ఆ కుటుంబ సభ్యులకు చెప్పు, ఆ 2 హత్యలు చేసింది నేనే. అప్పుడు డిటెక్టివ్ ఏమంటాడంటే అసలు ఎందుకు చేసావు, ఆ హత్య చేయమని చెప్పింది ఎవరు, తన కుటుంబం ఎంత ఇబ్బంది పడింది తెలుసా, ఆ ఇద్దరు చచ్చిపోయిన తర్వాత ఆ తర్వాత వాళ్ళ నాన్న కూడా చచ్చిపోయాడు, మరీ ముఖ్యంగా వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఆ చిన్న పిల్లాడు ఎన్ని బాధలు పడ్డాడో తెలుసా, తను ఎలా బతికాడో తెలుసా, ఆస్తి మొత్తం వాళ్ళ రిలేటివ్స్ తీసేసుకుంటే ఆ పిల్లాడు రోడ్డు మీద కుక్కలా బతికాడు, ఆడి ఎవడో కాదు నేనేం చెప్పి అనంగులోనే హీరోకి మైండ్ పోతుందన్నమాట. మరీ ముఖ్యంగా ఈ డిటెక్టివే ఆ చిన్న పిల్లాడు అనమాట. సో దాంతో హీరో ఏమంటాడంటే ఆ 2 హత్యలు చేయడానికి కారణం నేనే, నన్ను ఎవరు బలవంతం పెట్టలేని చెప్పి అనంగులోనే ఆ డిటెక్టివ్ ఏమంటాడంటే మా నాన్నే ఈ హత్యలు చేయమని చెప్పాడు కదా, ఎందుకంటే మా అమ్మ పేరు మీద ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉంది, ఆ డబ్బుల కోసం ఇలా చేశాడు కదా అని చెప్పి అనంగులోనే హీరో ఏమంటాడంటే అలాంటిది ఏం లేదు, ఈ 2 హత్యలు నేనే చేశానని చెప్పి అనంగులోనే బేసికల్ గా ఆ డిటెక్టివ్ కి ఏంటంటే ప్రతి విషయం తెలుసు అనమాట. కాకపోతే ఆ హత్య చేసిన వాడి నోట్లో విందామని చెప్పేసి ఇన్ని రోజులు వెయిట్ చేస్తూ ఉంటాడు. అయినా సరే హీరోని అక్కడ వదిలేసి ఆ డిటెక్టివ్ ఏంటంటే ఎంతో బాధతో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాడు. తల్లి, తండ్రి, ఆ తర్వాత అక్క అందరూ చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఆస్తిని వాళ్ళ రిలేటివ్స్ దొబ్బేస్తారు. కాకపోతే ఈ చేసింది ఎవరైనా తెలుసుకోవడానికి బతికే ఉన్నాడు. అలాగా ఆ డిటెక్టివ్ ఏంటంటే హాస్పిటల్ బయటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడ ఉన్న ఒక నర్స్ ఏముంటుందంటే సరే ఇది డెడ్ అండ్ సార్ అని చెప్పినా సరే వినకుండా అక్కడ నుంచి వెళ్లి ఒక అద్దం నుంచి దూకి చచ్చిపోతాడు. కట్ చేస్తే మరో పక్క హీరో ఏంటంటే తన కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకున్నాడు కార్ యాక్సిడెంట్ లో. అంతేకాకుండా వేరే ఒక కుటుంబం నాశనం అయిపోవడానికి కారణం అయ్యాడు. తన గతం తనకు గుర్తొచ్చేసి తను ఎంత పెద్ద తప్పు చేశానని తెలుసుకొని పక్కనే ఉన్న ఆ ఇంజెక్షన్ తన చేతికి చేసుకొని తాను కూడా చచ్చిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ రిలీజ్ చేస్తారు. ఏంటంటే హీరో వాళ్ళ అమ్మా నాన్నతో కారు ఎక్కక ముందు ఒక చిన్న పిల్లాడితో మాట్లాడుతూ ఉంటాడు. ఆ పిల్లాడి ఎవరో కాదు, ఇప్పుడు దాకా తనని ఎంక్వైరీ చేసిన ఆ డిటెక్టివ్ అనమాట. అంటే హీరోకి తన భార్యను చంపమని డీల్ ఇచ్చిన ఆ డాక్టర్ కొడుకు అనమాట. అందుకని ఆ రోజు ఏంటంటే హీరో తన కొడుకుని చంపకుండా ఇంట్లోకి వెళ్ళి పడుకో అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే వీళ్ళిద్దరు ఏంటంటే ఆ పార్క్ లో సరదాగా చూసుకొని నవ్వుకొని అక్కడి నుంచి వాళ్ళ అమ్మ పిలిచిందని చెప్పేసి హీరో వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ పిలిచిందని చెప్పేసి ఆ బుడ్డోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే ఈ సినిమా క్లైమాక్స్ ఏంటంటే వీళ్ళిద్దరూ చచ్చిపోతారు. అంతేకాకుండా వీళ్ళిద్దరి కుటుంబాలు కూడా చచ్చిపోతాయి. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.